మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు, మాది కోనసీమ రోజోలు. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, గొబ్బునూరు రోజా. ఈవిడ కోసం చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో ఆనం వివేకానంద రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, రోజా పువ్వు వాసన రోజా నూరు గొబ్బు అని చెప్పేసి. నిజంగా ఈవిడ నూరు ఎంత గొబ్బు అంటే, ఈవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం ఈవిడ రూపాన ముందెళ్ళి అవతలోడికి నాశనం అయిపోవడానికి సహకరిస్తూ ఉంటుందన్నమాట. అంత దరిద్రం ఈవిడ లెగ్, ఐరన్ లెగ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా దారుణంగా మాట్లాడుతుందండి. ఇది ఆడదైనా అసహించుకునే విధంగా, ఇలాంటి ఆడదే పుట్టకూడదనే విధంగా మాట్లాడుతుందండి. పవన్ కళ్యాణ్ గారిని లేపుతున్నారంటూ ఏదేదో మాట్లాడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రోజా గొబ్బునోరు రోజా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకంటే ముందు దరిద్రం పరిగెడుతుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవరైతే కిమ్స్ ఉన్నాడో, ఎక్కడైతే అనుభవం వేస్తే అక్కడ మళ్ళీ పచ్చగట్టు కూడా మొలవదంట. అలాగా నువ్వు ఎక్కడైతే పాదం పెడతావో ఆ పాదం పెట్టిన గడాలకి అధికారం దూరం అయిపోద్ది. ముందుగా మీ లెవెన్ రెడ్డి అయిపోయింది, కేసీఆర్ అయిపోయాడు, ఇప్పుడు స్టాలిన్ దరిదాపులో కూడా లేకుండా పోయారు. అంత దరిద్రపు కొట్టు పాదం నీది. అక్కడ లేపి తండడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ నగిరిలో నిన్ను తెల్లార్లు లేపి తంతే అసెంబ్లీ గేట్ వైపు కూడా చూడలేని పరిస్థితి. అమరావతి వెళ్ళి ఈ గొబ్బు నూరేసి నువ్వు ఆగితే అమరావతి రైతులు, అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ లేపి తంతే మళ్ళీ ఏమైపోయావు, కనుమరుగైపోయావు. నువ్వు నీలాంటిది నూరేసుకుని పట్టడం వల్ల ఆ లెవెన్ రెడ్డికి నీ దరిద్రం తలిగి 151 స్థానాలు ఉండాల్సిన లెవెన్ రెడ్డి లేపు తంతే 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. ఏం మాట్లాడుతున్నావు? లేపు తండం ఏంటి అసలు? అది నోరేనా? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనుకుంటా. లేపు తన్నించుకోవడంలో పిహెచ్డి చేసినట్టున్నావు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ విధంగా లేపాలి, పడుకున్నవాడిని ఏ విధంగా తన్నించుకోవాలి, ఏ విధంగా మింగించుకోవాలన్నదే నీకు తెలిసినంతగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎవరికి తెలియదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో పిహెచ్డి చేసినట్టున్నావు లేపు తన్నించుకోవడంలో. నిన్ను ప్రజలు తన్నారు. లేపి తెల్లార్లు తంతే అసెంబ్లీ గేట్ బయట అడ్డావు. ఆ విషయానికి కనుక్కో, తెలుసుకో, నోరు అదుపులో పెట్టుకో. నీ పాదం ఉన్నంత ఐరన్ లెక్క పాదం దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరికి లేదు, ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అధికారం దూరం అయిపోద్ది. అందరూ కూడా దరిద్ర కొట్టు నాశనం అయిపోతారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకుని, నువ్వు రాకుండా అందరూ కంట్రోల్ చేసి నేను లేపి తండడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోమని చెప్తున్నా. ఏంటి సింగిల్ సింహమా? సింగిలా? ఈరోజు 21 నెగ్గి 100 స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అలా తగ్గి ప్రజల మనసు గెలిచినోడు పవన్ కళ్యాణ్. నీతి నిజాయితీకి నిలవెత్తి నిదర్శనం. అవినీతి మచ్చలేని నాయకుడు. వెనక్కి తిరిగి చూస్తే ఒక కేసు కూడా ఆరోపణ లేని నాయకుడు పవన్ కళ్యాణ్. మీరా అంటే కేసుల చుట్టూ తెల్లారితే లేపు పోలీస్ స్టేషన్లో తన్నించుకుని మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతాం అమాయకత్వం అని చెప్పి తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకో రోజా. ఆల్రెడీ 150 నుంచి 11కి తన్నారు. ఆ 11 నుంచి 1కి పడిపోయే పరిస్థితిలో మీరు ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నోరు అదుపులో పెట్టుకోకపోతే కబర్దార్ అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. లేకపోతే నిన్ను ఖచ్చితంగా జనసేన నాయకులు, వీరమహిళలు కానీ సైనికులు కానీ లేపి ఎగరేసి తండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రోజా. కబర్దార్ అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్.